రాజ్యాంగం ఎందుకు అవసరం? రాజ్యాంగం అంటే దేశాన్ని పాలించే నియమాల పుస్తకం. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. కానీ రాజ్యాంగం ఎందుకు అవసరం? అసలు రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా, రాజ్యాంగం లేని దేశాన్ని ఊహించండి. అక్కడ ప్రభుత్వం ఎలా పనిచేయాలి? ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి? ఎవరైనా నేరం చేస్తే వారికి ఎలాంటి శిక్ష విధించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోతాయి. అప్పుడు ఆ దేశంలో అరాచకం ఏర్పడుతుంది. బలవంతులు బలహీనులను పీడిస్తారు. న్యాయం, అన్యాయం అనే తేడా ఉండదు. అందుకే రాజ్యాంగం అవసరం. రాజ్యాంగం మనకు హక్కులను ఇస్తుంది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కులు లేకపోతే ప్రజలు అణచివేతకు గురవుతారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చు. రాజ్యాంగం ఈ హక్కులను కాపాడుతుంది. రాజ్యాంగం ప్రభుత్వానికి అధికారాలను, పరిమితులను నిర్ణయిస్తుంది. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ, వీటి మధ్య అధికారాల పంపకాన్ని రాజ్యాంగం నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తికి లేదా ఒక విభాగానికి అధికారం అపరిమితంగా పోకుండా చూస్తుంది. ఇది అధికార దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. రాజ్యాంగం దేశ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. మన రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ లక్ష్యాలు లేకపోతే దేశం ఏ దిశలో వెళ్లాలో తెలియకుండా పోతుంది. రాజ్యాంగం దేశానికి ఒక దారి చూపిస్తుంది. రాజ్యాంగం అందరికీ సమాన న్యాయాన్ని అందిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే. ధనికుడు, పేదవాడు, అధికారి, సామాన్యుడు అందరికీ ఒకే చట్టం. ఈ సమానత్వం లేకపోతే బలవంతులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. రాజ్యాంగం ఈ సమానత్వాన్ని కాపాడుతుంది. రాజ్యాంగం మైనారిటీలను, బలహీన వర్గాలను రక్షిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. మతపరమైన, భాషాపరమైన మైనారిటీల హక్కులను కాపాడుతుంది. ఈ రక్షణ లేకపోతే బలహీన వర్గాలు మరింత బలహీనపడతాయి. రాజ్యాంగం దేశ సమైక్యతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతుంది. దేశాన్ని విడదీయాలని చూసే శక్తులను అడ్డుకుంటుంది. అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని మతాలు కలిసి ఒకే దేశంగా ఉండేలా చూస్తుంది. ఇది లేకపోతే దేశం విచ్ఛిన్నం కావచ్చు. చూశారా? రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు అర్థమైందా? అది లేని దేశాన్ని ఊహించడం కూడా కష్టం. రాజ్యాంగం మనకు హక్కులు ఇస్తుంది, కర్తవ్యాలు చెప్పిస్తుంది, ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది, న్యాయాన్ని అందిస్తుంది, బలహీనులను రక్షిస్తుంది, దేశ సమైక్యతను కాపాడుతుంది. అందుకే రాజ్యాంగం అవసరం. ఇది లేని దేశం దారి లేని ఓడ లాంటిది. మన రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం, దాని నియమాలు పాటిద్దాం. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.